నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా సృజన. గురుగారు, ఈ వారంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. కన్యా రాశి బ్రహ్మాండంగా ఉందమ్మా. ఫస్ట్ క్లాస్ అండ్ ఫ్యాంటాస్టిక్. ఎన్నాళ్ళు భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు, గొడవలు, తీవ్ర పోరాటాలు చాలా సంవత్సరాల నుంచి పునాది పడిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఉగాదికి వెళ్దు కానీ రా అని చెప్పి పుట్టింటికి తీసుకొచ్చి పుట్టింట్లో ఉండి మళ్ళీ నేను తీసుకెళ్తానని చెప్పి కోర్టు నోటీస్ పంపించేసేలాగా ఉందన్నమాట. అలాగా ఇంతవరకు జరిగింది. ఇప్పుడు అదే భార్య ఓహో అని పాపం బాధపడి ఇప్పుడు ఈ వారంలో ఏం చేస్తుందంటే భర్త మీద 498A కేసులు, తర్వాత మెయింటెనెన్స్ కేసులు, అన్ని కేసులు పెడుతుంది. అందువల్ల ఈ వారం వాడికి ఏమవుతుంది, అప్పుడు దిమ్మ తిరిగిపోతుంది. వెంటనే కాపురానికి తీసుకొచ్చేస్తాడు. అదే భాగ్య గురుడు చేసేటటువంటి ఫలితం. గురుడు భాగ్యంలో ఉన్నాడు. గ్రహస్థితి రీత్యా ఏమైంది, కుజగురులు భాగ్యస్థితిలో ఉన్నారు చక్కగా. తర్వాత మనకి సప్తమంలో రాహువు, షష్ఠ స్థితిగతుడైనటువంటి శని, జన్మంలో కేతువు, కుజగురులు వృషభ రాశిలో, రవిశుక్రులు కర్కాటక రాశిలో, బుధుడు మరి సింహరాశిలో. అసలు ఏమైనా ఉందా గ్రహస్థితి బ్రహ్మాండం అమ్మ. అందువలన వీళ్ళంతా కూడా కన్యారాశి వాళ్ళ స్థితి మారిపోయింది. ఇప్పుడు దాకా ఉసోరమంటా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పికప్ అయిపోతున్నారు. కాకపోతే వీళ్ళకి ఏం చేయాలో తెలియక అధిక సుఖాలు, అధిక తెలివితేటలు వచ్చేసి ఏం చేయాలో తెలియక వీళ్ళు కొంచెం పిచ్చోడి చేతికి రాయిస్తే ఎలా ఉంటుంది అలా తయారైపోతారనమాట. అంటే అది ఎవరి మీద వేసేస్తారో తెలియదు, ఆనందం పట్టుకోలేక. స్వామి వివేకానందకి రామకృష్ణ పరమహంసల వారు ఆత్మానుబంధం, ఆత్మానుభూతి అంటే ఏంటో ఒకసారి చూపించండి అంటే ఇట్లా ముట్టుకుంటాడు. ఇక స్వామి వివేకానంద సముద్రం ఒడ్డున బట్టలన్నీ చింపేసుకుని అబ్బో ఈ బ్రహ్మానందాన్ని నేను భరించలేకపోతున్నాను, అంత హ్యాపీ అంత సుఖంగా ఉంటుంది కన్యారాశి వాళ్ళకి ఈ వారంలో. వృత్తి, వ్యాపార, ఉద్యోగంలో ప్రమోషన్. వాళ్ళకి కావాలనుకుని ఎంతకాలం నుంచో ట్రాన్స్ఫర్ల కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి ప్రమోషన్. వాళ్ళకి కావాల్సిన చోటకి వచ్చేస్తుంది ట్రాన్స్ఫర్లు. పోనీ ఖర్చులు తగ్గిపోతాయి. ఇంతవరకు బంధుమిత్రుల దాడి ఎక్కువగా ఉంది, ఆ దాడి తగ్గిపోతుంది. అంతా మిగిలే అనమాట. ఇక పిల్లలకి సీట్ల కోసం మా ఇంటి పక్కనే ఉండాలా స్కూలు, అది కూడా ఇంటర్నేషనల్ స్కూల్ అయి ఉండాలా అని ట్రై చేసిన వాళ్ళకి అప్పుడు రాలేదు, కానీ ఇప్పుడు వచ్చేస్తుంది. అలాగే ఈ యొక్క ఫారెన్ నుంచి మేము వచ్చేసి 3 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది, మాకు ఉద్యోగం రావట్లేదండి బాబు అని బాధపడేటటువంటి వాళ్ళ అప్లికేషన్ పెట్టక రాలేదు ఎంతకాలం వాళ్ళకి. ఇప్పుడు టైపీమని పెడతారు, టైపీమని ఉద్యోగం వచ్చేస్తుంది. ఆ తర్వాత సాధించేటటువంటి అత్తగారులు ఉంటారు కదా చాలామంది, అంటే మంచి అత్తగారులకి ఏం కాదు, సాధించేటటువంటి అత్తగారులకి ఎప్పటి నుంచో వీళ్ళు ఎప్పుడు పోతే బాగుంటారా బాబు అనుకుని కోడలు నోట్లో అనుకుంటారు పైకానకలేక. అత్తగారులు టపీ అనమాట ఈ వారం అలాంటి వాళ్ళు. అందుకని కోడళ్ళు ఫుల్ హ్యాపీ అమ్మయ్య అని. ఇండివిజువాలిటీ అనేటటువంటిది కన్యారాశి వాళ్ళకి వస్తుంది, స్వేచ్ఛ, అది ముఖ్యంగా. తర్వాత విద్యార్థులకి ఏంటి ఎంతసేపు కూడా చదువు బ్రహ్మాండంగా చదువుతారు, మార్కులు బ్రహ్మాండంగా వస్తాయి, సీట్లు కోరుకున్న చోట్ల సీట్లు వస్తాయి. ఫారెన్లో విశ్వవిద్యాలయాల నుంచి పిలుపులు. ఒక యూనివర్సిటీలో ఒక కోర్సులో నుంచి వస్తే చాలు బాగుండు అనుకుంటే తెగొచ్చేస్తాయి అన్నమాట. అలాగా అసలు బీభత్సం అనమాట. ఇక కన్యారాశి వాళ్ళకి ఈ వారం ఏం చేయాలో కూడా అర్థం కాక, భోజనాలకు వెళ్ళారనుకో పార్టీలకి అని మృష్టాన్న భోజనం, వాళ్ళకి కావలసినంత తిండి. అలాగా ఈ యొక్క పబ్స్ అండ్ రెస్టారెంట్స్ నడుపుతున్న వాళ్ళకి డబ్బులు. టెక్నీషియన్స్కి, కెమెరామ్యాన్స్కి, సినిమా యూనిట్కి, మొత్తం ప్రొడక్షన్ వింగ్ అంతా కూడా సూపర్. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆనందం. కాబట్టి సినిమా హీరోలకు పేరు, హీరోయిన్లకి గ్లామర్తో పాటు డబ్బులు, పేరు, ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇక్కడ రెమెడీస్ దగ్గరికి వచ్చేసి కన్యారాశి వారికి వీళ్ళకి మరి రాహు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహు కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలా, గుళ్ళో కానీ ఇంట్లో కానీ. అలాగే చక్కగా మనకి రాహు బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని ఇంట్లో జరిపించుకోవాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళ తెల్లజల్లేడు చెట్టు పువ్వుల్ని చక్కగా శివలింగం మీద పెట్టాలా, ఆంజనేయ స్వామి మీద దగ్గర పెట్టాలా, శనీశ్వరుడి దగ్గర పెట్టాలా. అలాగే చక్కగా శని చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలా. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా ఈ వారం. అలాగే గురువు గారు, కన్యారాశి వారికి ఈ వారంలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.